హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీప్కరాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చక్కటి రుచితో తింటుంటే ఇంకా తినాలనిపించే విధంగా ఉండే కాకరకాయ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వ్యూయర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇప్పటివరకు ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ నేను ఒక 1/2 కేజీ వరకు కాకరకాయ తీసుకున్నానండి. ఈ కాకరకాయని కొంచెం పైన చెక్కు పూర్తిగా పీల్ ఆఫ్ చేయకుండా కొంచెం తీసినట్టుగా తీసేయాలి. మరీ పూర్తిగా తీసేయకూడదు. ఇలా చేసేసుకొని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని చిన్న సైజు ముక్కల్లాగా ఈ సైజు ముక్కల్లాగా కట్ చేసుకోండి, సరిపోతుంది. మీకు కట్ చేసుకునేటప్పుడు గింజలు కానీ మామూలుగా ఉన్నట్టయితే మీరు గింజలతో పాటు కట్ చేసుకోవచ్చండి. మరీ ముదురుగా ఉండి రెడ్ కలర్లో ఉన్నట్టయితే లోపల గింజలు తీసేయండి. ఈ విధంగా ఉన్నట్టయితే మీరు చక్కగా వాటితో పాటు కట్ చేసుకోవచ్చు. ఫ్రైలో బాగుంటాయి. చూడండి, ఈ విధంగా పూర్తిగా ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ముక్కల్ని. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముక్కల్ని చక్కగా ఈ ఉప్పు పసుపు కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగని బాగా గట్టిగా ఇలా ప్రెస్ చేసి చేయకూడదండి. మామూలుగా ఇలా ఒకసారి కలిపేసి ఇలా మూత పెట్టుకొని మినిమం ఒక 10 నుంచి 15 నిమిషాలు మనం మూత పెట్టి ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇలా ముక్కలన్నిటిని కూడా గుప్పెట్లోకి తీసుకొని ఇలా స్క్వీజ్ చేయాలన్నమాట, పిండేసేయాలి. అప్పుడు మనకి దీంట్లో ఉన్న చేదు కొంచెం పోతుంది. సో ఇక్కడ చూడండి, వీడియోలో మీరు చూస్తే నేను ఇలా మొత్తం కూడా ముక్కల్లో నుంచి వాటర్ అంతా ఇలా పిండేసాను, స్క్వీజ్ చేసేసాను అనమాట. తర్వాత ముక్కలన్నీ కూడా ఇలా పొడి పొడిగా అవుతాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక మనం ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఈ ఆయిల్లో ముక్కలన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా ముక్కల్ని మనం ఒకసారి కలుపుకున్నాక సుమారుగా 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కాకరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి మూత పెట్టి. మధ్యలో మీకు వీలైతే ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆల్మోస్ట్ 50% వరకు ముక్కలు మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యలోకి ఇలా కాకరకాయ ముక్కలన్నింటినీ జరిపేసి ఎడ్జెస్కి మధ్యలో ఇలాగా ఆయిల్ అంతా కూడా ఒక చోటికి వచ్చేటట్టుగా మనం గుంటలాగా చేసుకొని దాంట్లోకి ఇలా ఆయిల్ వచ్చేటట్టుగా మధ్యన ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకున్న దాన్ని ముక్కలుగా వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు 4-5 కచ్చాపచ్చగా దంచి వేసుకొని తర్వాత ఒక ఎండుమిరపకాయని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ మధ్యలో ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి వచ్చింది కదండి, దాంట్లోకి ఈ ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టుగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా చేయాలి. తర్వాత ఇలా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మరొక 2 నుంచి 3 నిమిషాలు మనం వీటిని మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ కాకరకాయ ముక్కలతో పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఉల్లిపాయలని తర్వాత ఎందుకు వేశారని. మనం ముందుగానే ఆయిల్లో ఉల్లిపాయలని వేస్తే ఉల్లిపాయలు త్వరగా మాడిపోతాయి. అందుకనే మధ్యలో వేశాను. ఇలా వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
సో ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం కరివేపాకుని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలన్నిటిని కూడా చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇంకా మూత పెట్టకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనం ఇలా ముక్కలన్నీ కూడా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యన ఒక్కోసారి ఇలా కలుపుకుంటూ కాకరకాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా 2 నిమిషాల తర్వాత మనకి ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లోకి మనం ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి. ముక్కని ఒకసారి టేస్ట్ చేస్తే మనకి ఎంత ఉప్పు ఎంత కారం అవసరమవుతుందో తెలుస్తుంది. మీకు ఈ స్టేజ్లో చెక్ చేసుకున్నాక మీ రుచికి సరిపడా కారం ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. నేను ముందు నుంచి కూడా వీడియోలో సాల్ట్ కానీ పసుపుని కానీ యాడ్ చేయలేదు, ఎందుకంటే మనం ముక్కల్ని కట్ చేసుకున్నప్పుడు యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు లాస్ట్లో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ముందుగా వేస్తే మనకి కొంచెం ఉప్పు ఎక్కువ అవ్వచ్చు అనేసి ఇలా లాస్ట్లోనే మనం చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఈ చిరుచేదు కూడా ఉండకూడదు కాకరకాయ అనుకున్న వాళ్ళు కొంచెం తినే శనగపప్పు, ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిపాయని కొంచెం ఒక టీ స్పూన్ తీసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకొని ఇప్పుడు దీనిపైన వేసుకుంటే ఆ చిరుచేదు కూడా ఉండదు. పొడిని వేసుకోకపోయినా కూడా కాకరకాయ ఫ్రై చిరుచేదుతో చాలా బాగుంటుందండి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.